నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అర్ధ కుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరించిన నరేంద్ర మోదీ పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి సాలువాలు కప్పి సన్మానించిన ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించిన ఢిల్లీ సీఎం ప్రధాని అయ్యే అవకాశం లేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇవ్వగలరని మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్య సామాన్యుడి నడ్డి విరుస్తున్న పెట్రోల్ ధరలు ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ పేరుతో పన్నుల మోత మోగించడంపై ఆరోపణల వెల్లువ ఇక డీటెయిల్స్లోకి వస్తే తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించిన విజయలక్ష్మి పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. హనుమాన్ జంక్షన్ చిత్రంలో విజయలక్ష్మి హీరో జగపతి బాబు అర్జున్లకు సోదరిగా నటించింది. అందులో ఆమె హీరో వేణుకు జోడి. కన్నడలో ఆమె నాగమండల, సూర్యవంశ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె టెలివిజన్ సీరియల్స్కే పరిమితమైంది. అయితే ఇటీవల విజయలక్ష్మి తల్లి తీవ్ర అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలైంది. ఉన్న డబ్బంతా తల్లి కోసమే ఖర్చు చేసింది విజయలక్ష్మి. అంతలోనే తాను సైతం అనారోగ్యం పాలైంది. ఆమె హై బీపీతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఒక దశలో పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దాంతో విజయలక్ష్మి కుటుంబం ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు విజయలక్ష్మి సోదరి ఉషాదేవి ఓ ప్రకటన విడుదల చేసింది. తన తల్లి, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందని, ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తేనే తల్లిని, సోదరిని కాపాడుకోగలమని దీనంగా వేడుకుంది ఉషాదేవి. తమిళంలో సూర్య సరసన ఫ్రెండ్స్ అనే చిత్రంలో నటించిన విజయలక్ష్మి కొద్ది కాలంగా సినిమా అవకాశాలు తగ్గడంతో కన్నడ సీరియల్స్లో నటిస్తోంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో సీరియల్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వలేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తోందామె. అయితే ఆమె సోదరి ఉషాదేవి చేసిన ప్రకటనతో కన్నడ ఫిలిం ఛాంబర్ స్పందించి ఆర్థిక సహాయం అందజేసింది. విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఫిలిం ఛాంబర్ సభ్యులు ఆకాంక్షించారు. ప్రస్తుతం విజయలక్ష్మి బెంగళూరులోని మాల్యా హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇక బెంగళూరు రైల్ షోలో శనివారం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ప్రభుత్వ యంత్రాంగాన్ని నివ్వెరపరిచింది. యహలంక ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి దగ్గరలో ఎయిర్ షో నిర్వహిస్తూ ఉండగా సమీపంలో ఉన్న కార్ పార్కింగ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దాదాపు 300 కార్ల వరకు దగ్ధమైనట్టు సమాచారం. ఈ ఘటనకు అసలు కారణం ఓ కారు సైలెన్సర్ అని భావిస్తున్నారు. ఆ కారు సైలెన్సర్ బాగా వేడెక్కి ఉండడంతో దాని నుంచి మంటలు పుట్టి అవి మిగతా కార్లకు వ్యాపించాయని గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఆదివారం సందర్శించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో అధికారులు ఈ విషయాన్ని చెప్పారు. ఆమె వెంట భారత వాయుసేన ఉన్నతాధికారులతో పాటు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బలమైన గాలులు వీస్తూ ఉండడంతో అగ్నికీలలు స్వల్ప సమయంలోనే పార్కింగ్ ఏరియాను కబళించాయని అధికారులు రక్షణ మంత్రికి వివరించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కలిసికట్టుగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్లో అర్ధకుంభ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశాక ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగానదికి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఈ కుంభమేళాలో అంకిత భావంతో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. 5గురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి వారికి శాలువాలు కప్పి సన్మానించారు ప్రధాని మోదీ. స్వచ్ఛ భారత్ ఎక్కడను ముందుకు తీసుకువెళ్లడంలో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు మోదీ. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు ముందు మందిరం తర్వాతే ప్రభుత్వం అని నినదించిన శివసేన ఇప్పుడు మాట మార్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ముందు దేశం తర్వాత మందిరం అనే నినాదాన్ని అందుకుంది. ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో రాసుకొచ్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రామమందిర నిర్మాణాన్ని కాసేపు పక్కన పెట్టి కాశ్మీర్ అంశంపై దృష్టి పెట్టాలన్న ఆర్ఎస్ఎస్ నిర్ణయం సమర్థనీయమేనని పేర్కొంది. పుల్వామా లాంటి దాడులను తిప్పికొట్టాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి వల్ల అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. బలమైన నాయకుడితో పాటు స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే ఉగ్రవాదాన్ని నిర్మూలించి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పగలమని అభిప్రాయపడింది శివసేన. ఈ 5 ఏళ్లలో పాకిస్తాన్పై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. గత 7 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది శివసేన. ఉగ్రవాదాన్ని నిలువరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని శివసేన ఆరోపించింది. ఇక విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను హై అలర్ట్ ప్రకటించారు.
ముంబైలోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్కు శనివారం ఫోన్ కాల్ వచ్చింది. తాము విమానాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్కు తీసుకువెళ్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. పుల్వామా దాడి అనంతరం అన్ని ప్రధాన ఎయిర్పోర్ట్లలోనూ భద్రతను పెంచిన కేంద్రం తాజా బెదిరింపు కాల్ నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ బలగాలతో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయాల లోపలే కాకుండా బయట కార్ పార్కింగ్ వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. వైమానిక టెర్మినల్, ఇతర కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించింది. అంతేకాదు ప్రతి విమానాశ్రయంలోనూ క్విక్ రియాక్షన్ టీమ్స్లను మోహరిస్తున్నారు. ఇప్పటికే సిఐఎస్ఎఫ్ బలగాలు అనుక్షణం పహారా కాస్తూ ఉండగా తాజా బెదిరింపు కాల్ నేపథ్యంలో అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో బీసీఏఎస్ ప్రతి విమానాశ్రయానికి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యల జాబితాను పంపించింది. పుల్వామా దాడి సూత్రధారులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకారానికి దిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం మార్చి 1 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర హోదాను సాధించేంత వరకు దీక్షను విరమించబోనని, చావును ఎదుర్కోవడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు ఆయన. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశమంతా ప్రజాస్వామ్యం అమలవుతున్నా ఢిల్లీలో మాత్రం ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నా ప్రభుత్వానికి అధికారాలు మాత్రం పరిమితంగా ఉంటాయని విమర్శించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెత్తనమే నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా కశ్మీరీలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రతి కశ్మీరీ బిడ్డను కాపాడే బాధ్యత తనదే అని చెప్పారు. కశ్మీరీలపై ఎవరూ దాడి చేయొద్దని, దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఊతమిస్తుందని అన్నారు ఆయన. భారత్ చేస్తున్న పోరాటం కశ్మీర్ కోసమేనని, తమ పోరాటం కశ్మీర్కు వ్యతిరేకం కాదని చెప్పారు. రాజస్థాన్లోని టోంక్లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో కశ్మీరీ యువతను కలుపుకొని పోవడం ముఖ్యమని మోదీ అన్నారు. ఉగ్రవాదం వల్ల కశ్మీరులు చాలా నష్టపోతున్నారని, వారిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. జమాన్లపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు మోదీ. समभावरी नगरी विश्व कल्याण री भावना निभाव तो शहर, महिला शिक्षा री अलग जगह तो टोंक, अठेरा सपूता अठेरी जनता न गणो घणो नमन, आप सवारो अभिनंदन. मैं सबसे पहले तो भारतीय जनता पार्टी की तरफ से आपकी क्षमा चाहता हूं, क्योंकि मैं हेलीकॉप्टर से देख रहा था ये मंडप के अंदर जितने लोग हैं उससे 2 गुना ज्यादा लोग बाहर धूप में तप रहे हैं.
जो बाहर धूप में तप रहे हैं, हमारा ये पंडाल छोटा पड़ गया, जो धूप में तप रहे हैं उनको जो असुविधा हुई है उसके लिए मैं भारतीय जनता पार्टी की तरफ से उनकी क्षमा मांगता हूं। भाइयों और बहनों, टोंक और सवाई माधोपुर की धरती से मैं पुलवामा में बलिदान होने वाले वीर शहीदों को नमन करता हूं और इसमें राजस्थान तो कभी पीछे नहीं होता है। इस शहादत में भी राजस्थान के वीरों ने अपनी बहादुरी दिखाई है, मैं उनको भी नमन करता हूं। मैं इन वीर सपूतों को जन्म देने वाली माताओं और उनके परिवार को कृतज्ञ राष्ट्र की तरफ से फिर से अपनी संवेदना व्यक्त करता हूं। आप सभी ने राष्ट्र रक्षा के लिए बहुत बड़ा त्याग किया है। आप जैसे लाखों परिवारों के साहस और बुलंद हौसले के कारण ही भारत ఇక 2017లో అరెస్ట్ అయిన ఓ న్యాయవాది కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను విచారించిన గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నీ అంతు చూస్తా లేదంటే మీ సంగతి తేలుస్తా, మే తుజే దేఖ్లూంగా అనడం నేరం కాదని పేర్కొంది. అది నేరపూరితమైన బెదిరింపు కానే కాదని తేల్చి చెప్పింది. సంబర్కాంత జిల్లాలోని ప్రతించుకు చెందిన న్యాయవాది మహమ్మద్ మొహసిన్ చలోటియా 2017లో తన క్లయింట్ను కలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పోలీసులకు ఆయనకు మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదంలో పోలీసులను అంతు చూస్తానని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మీ అందరి సంగతి చూస్తా, మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తా అని లాయర్ బెదిరించినట్టు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా మీ అంతు చూస్తానని బెదిరించారంటూ లాయర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మీ అంతు చూస్తా అనేది నేరం కాదని స్పష్టం చేసింది. మీ అంతు చూస్తా అనడం నేరపూరిత బెదిరింపు కిందకు రాదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఇక చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ తెరదించనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తరచూ గళం విప్పుతున్న ఆయన రైల్వే జోన్ కోసం నిర్వహించిన ఆందోళనలను పాల్గొన్నారు. కొనతాల త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు ఊపందుకున్నాయి. వాటికి తెరదించుతూ ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి టీడీపీ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబుతో భేటీలో అనకాపల్లి సీటు గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని అయ్యే అవకాశం లేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇవ్వగలరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ డెమోక్రసీ సదస్సులో పాల్గొన్న ఉండవల్లి మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వం మారితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ అన్నారని, అదెలా సాధ్యమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 150కి మించి స్థానాలు రావని, 250 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే తప్ప రాహుల్ పీఎం కాలేరని ఉండవల్లి అన్నారు. కాంగ్రెస్ కు ఏ పార్టీ మద్దతిస్తుందని, హోదా ఎలా ఇవ్వగలుగుతారని కాంగ్రెస్ చీఫ్ ను ప్రశ్నించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు పైన ఉండవల్లి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో 7 మండలాలను విలీనం చేయడం చంద్రబాబు తన గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భద్రాచలం ఏపీదేనని, అది లేకుండా 7 మండలాలను విలీనం చేయడం వల్ల సాధించిన ఘనత ఏంటని సీఎంను ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం మంచి ఎంటర్టైన్మెంట్ అని, ఆయన ప్రసంగిస్తూ ఉంటే హాయిగా నిద్రపోవచ్చని ఉండవల్లి సెటైర్ వేశారు. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాడే అసెంబ్లీకి అభ్యర్థిగా రావచ్చు, లేకపోతే ఓడిపోతాడు. 25 కోట్లు ఖర్చు పెట్టుకున్న ఎమ్మెల్యేలకి, 50 కోట్లు ఖర్చు పెట్టుకున్న ఎంపీలకి రాష్ట్రం గురించి ఆలోచించడానికి టైం ఉంటుందని మనం అనుకుంటే తప్పదు. నెక్స్ట్ ఖర్చు పెట్టిన తర్వాత వాడు సంపాదించుకోవడం కూడా తప్పు కాదు. వాళ్ళకి మనం ప్రజలే చెప్తాం, ఏమన్నా ఎంత అన్యాయంగా ఉండేవాడు. మన ఎలక్షన్ మొత్తం ₹1 కోటి ఖర్చు పెట్టి ఇతను నెగ్గించాడండి. పాప వాడు రేపు కేసులో ఇరుక్కుంటే ఇతను చూడటానికి కూడా వెళ్ళలేదు. ఎంత అన్యాయం చూడండి. నిజంగా కేజ్రీవాల్ అన్నవాడు భారతదేశంలో, నా ఉద్దేశంలో రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. ఇలాంటి వాడు కూడా నెగ్గడానికి అవకాశం ఉంది. రాని మోడీ అలాంటి మార్పు తీసుకొచ్చాడు. ఇక ఏపీ బిర్యానీ పేడాని
ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు రావని కామెంట్ చేసిన కేసీఆర్ నేడు వైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని మంత్రి దేవినేని ఉమా అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు 100% ఓడిపోతారని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తన కుమార్తె కవితతో సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తున్న కేసీఆర్ ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వీరి మధ్య ఎంతటి పవిత్ర బంధం ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు ఆయన. ఏపీ ప్రజల ఆధునిక దేవాలయం, ఆంధ్రుల గుండె చప్పుడైన పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ కుమార్తె సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారని, మరోవైపు జగన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం కేసు వేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ అవ్వాల్సి వచ్చిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి కాకుండా ప్రతి నెల అడ్డుపడుతున్న టీఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం మానుకోవాలని అన్నారు ఆయన. కేసీఆర్ వస్తానన్నావుగా రా, విశాఖపట్నం వచ్చి చెప్పు, లేదంటే 1వ తేదీన ముగ్గురు కలిసి విశాఖపట్నం వచ్చి బహిరంగ సభలో మీ రాజకీయాలు బయటపెట్టండి. మీ అవినీతి రంకులన్నీ బయటపడాలి. కేసీఆర్, జగన్, మోదీ కలిసి ఆడుతున్న జగన్ నాటకం ఇది. రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ చుట్టూ 29 సార్లు తెప్పించుకొని ఈరోజు అవినీతి పరుడు జగన్తో చేతులు కలుపుతారా అని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉమా. పోలవరం ప్రాజెక్టుపై కవిత ఎందుకు కేసులు వేశారు, కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి PM కిసాన్ కింద రాష్ట్రంలోని రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎంపిక చేసిన 5 లక్షల మంది లబ్ధిదారులకు మొదటి కిస్తీగా ఎలక్ట్రానిక్ నగదు బదిలీ పద్ధతిలో ఆదివారం ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున పంపించారు. తెలంగాణకు చెందిన 5 లక్షల మంది రైతుల ఖాతాల్లో 100 కోట్లు చేరినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులను ఈ పథకం కింద అర్హులుగా గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 18 లక్షల మంది బ్యాంకు ఖాతా వివరాలను PM కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. వీటిలో 10 లక్షల ఖాతాల వివరాలను ఢిల్లీలో స్క్రీనింగ్ చేసినట్లు తెలిసింది. కాగా లబ్ధిదారుల్లో 3 లక్షల కుటుంబాల్లో 1 కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 9 లక్షల మంది రేషన్ కార్డులు లేవు. దీంతో వీరిని దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలుగా భావిస్తున్నారు. 12 లక్షల కుటుంబాలకు సంబంధించిన డేటా వెరిఫికేషన్ ఈ నెల 28 నాటికి పూర్తి చేసి అప్లోడ్ చేయాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు. కాగా PM కిసాన్ పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల మినహా ఇతర రాష్ట్రాల్లో సాదా సీదాగా ప్రారంభమైంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంభించారు. PM కిసాన్ పథకం ఆదివారమే ప్రారంభమైంది. మొదటి రోజు కొంతమంది ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఈ ప్రక్రియ విడతల వారీగా కొనసాగుతుంది. ఒక్కరోజులోనే అందరి ఖాతాలో డబ్బులు పడవు. డేటా అప్లోడ్, వెరిఫికేషన్ అయ్యాక రైతుల ఖాతాలో డబ్బులు వేస్తారు. రైతులు ఆందోళన చెందకుండా సంయమనంగా ఉండాలి. మొదటి విడత డబ్బులు వేయడానికి మార్చి 31 వరకు సమయం ఉంది. ఇక సికింద్రాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో BJR నగర్, సత్తిరెడ్డి కాలనీలో కల్లు కాంపౌండ్ ఎత్తివేయాలని స్థానికులు ఆందోళన చేశారు.
అసలు ఆ కళ్ళు కాంపౌండ్కి 2017లోనే పర్మిషన్ క్యాన్సిల్ చేయగా మరలా ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకొని నిర్వహిస్తున్నారు. చుట్టుప్రక్కల పాఠశాలలకు స్థానికులకు ఎంతో ఇబ్బంది కలుగుతున్నదని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. పర్మిషన్ ఉంది 2022 వరకు పర్మిషన్ ఉంది కదా. 2017లో పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు పర్మిషన్ వచ్చింది? ఎందుకు పర్మిషన్ క్యాన్సిల్ అయిందంటే 102 మీటర్స్ 100 మీటర్స్ కన్నా 100 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి స్కూల్ నుంచి ఈ కంపౌండ్ టోడీ షాప్. కాకపోతే అప్పుడు 96 మీటర్సే ఉంది, ఇప్పుడు 100 మీటర్స్ సెటిల్ అయిపోయింది. దానికి ఇల్లీగల్ ఒక వాల్ క్రియేట్ చేసి ఆ గేట్ అనేది అక్కడ తీసేసి ఒక చిన్న పార్లా క్రియేట్ చేసి గేట్ ఇక్కడ పెట్టింది, ఈ కార్నర్లో పెట్టింది. అంటే 102 మీటర్స్ వస్తే పర్మిషన్ వస్తుంది. అంటే వాడి బౌండరీస్ నుంచి వాళ్ళకి ఒక పర్టికులర్ బౌండరీస్ ఉంటుంది. 255 స్క్వేర్ యార్డ్స్ ఒక బౌండరీస్లో ఒక 8 ఫీట్ రోడ్ తీసేసి కార్నర్లో ఒక గేట్ పెట్టేసి ఈ నుంచి 102 మీటర్స్ కానీ పర్మిషన్ ఇచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లీగల్గా చెక్ చేసిండ్రా, ఫీల్డ్కి వచ్చి మండే వచ్చి మాకు ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తున్నారు. వితౌట్ ఎంక్వైరీ చేయకుండానే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఒక్క టోడీ షాప్కి 2 ప్లేసెస్ ఎట్లుంటాయి? అక్కడ వెంకటేశ్వర నగర్ ఒకటి ఇక్కడ సత్యరెడ్డి విజయనగర్లో ఇంకో షాప్, 2 షాప్స్ ఒక పర్మిషన్ మీద 2 షాప్స్ ఎట్లా రన్ అవుతాయి? ఇది ఇల్లీగల్ అని తెలుసు. ఇల్లీగల్ గురించి ఇంతమంది వచ్చినాం. ఇది ఇంకోటి ఇక్కడ దీనికి కళ్ళు కంపౌండ్కి అంటుకొని అంటే ఈ టోడీ షాప్ అంటుకొని 4 బిల్డింగ్స్ అటాచ్డ్ ఉన్నాయి. ఆ 4 బిల్డింగ్స్ అటాచ్డ్ ఉన్న బిల్డింగ్స్ ఎవరి దగ్గర నుంచి కూడా యూనివర్సిటీ తీసుకోలేదు. వాళ్ళ బౌండరీస్ ఏదైతే వాళ్ళ దాంట్లో మెన్షన్ చేసిందో దాంట్లో 3 మెంబర్స్ కూడా అంటే అవుట్ ఆఫ్ 3లో 2 ఓనర్స్ లేరు. వాళ్ళు ఓనర్సే కాదు ఆ బౌండరీస్కి అటాచ్ అయ్యింది. అది కూడా వీళ్ళు ఓన్గా క్రియేట్ చేసింది. ఏమనంటే 2017లో పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ఓనర్స్ నేమే ఇప్పుడు మెన్షన్ చేసినామంటున్నారు. అది కూడా ఫేక్ చేసేది. అంటే ఫీల్డ్ ఆఫీసర్ ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎక్సైజ్ ఆఫీస్ నుంచి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అది రన్ కూడా చేస్తున్నారు. అది ట్యూస్డే నుంచి రన్ అవుతుంది. మేము ఫీల్డ్ ఆఫీస్లో చెక్ చేస్తే ఇంకా అక్కడ ఇప్పుడే రాదు, మేము వచ్చి ఎంక్వైరీ చేసినాకనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, అప్పుడు సేల్ స్టార్ట్ చేయాలన్నారు. కానీ ఇలా సేల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 డేస్ అయింది. లాస్ట్లో మీరు ఏమంటారు? స్కూల్ జోన్ రెసిడెన్షియల్ ఏరియా ఒక్కసారి మీరు 7:30 to 8 వరకు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తే తెలుసు ఒక స్కూల్ ఎంతమంది స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్తారో, ఎంతమంది కాలేజ్కి వెళ్తారో మీకు ఐడియా. ఇక పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డు విరుస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలను చూసి వాహనదారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఒకేసారి కాకుండా చిల్లర పైసలు పెంచేస్తున్నారు. అలా పెరుగుదల రూపాయలకు చేరుకుంటోంది. రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని డీలర్లు చెబుతున్నారు. మరోపక్క పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసరాలపై పడుతోందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. గ్రేడ్ పరిధిలో కేవలం 10 రోజుల్లో పెట్రోల్పై 65 పైసలు పెరిగింది. ఏడాది కాలంలో 21 రూపాయలు, డీజిల్పై 18 రూపాయలు పెరిగింది. రోజు రోజుకు 15 పైసలు, 20 పైసలు పెరిగిన ధరలు ఏకంగా శుక్రవారం నాటికి 65 పైసలకు పెరిగి రికార్డు సృష్టించింది. ప్రభుత్వం మాత్రం ధరలను తగ్గించే విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. రోజువారీ ధరల సమీక్ష విధానం అమలులోకి తెచ్చాక ధరల పెరుగుదల తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 75.25 రూపాయలు, డీజిల్ ధర 72.39 రూపాయలకు చేరింది. ఇక నుంచి రోజువారీ సమీక్ష పేరుతో మరింతగా ధరలు పెరగడమే కానీ తగ్గేది ఉండదని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్న రోజువారీ ధరల సమీక్షపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీలు కానీ పట్టించుకోవడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా నిత్యావసర వస్తువులపై ధరల ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల వలన పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెప్తూ వస్తోంది. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా రూపాయి విలువ పడిపోవడం వల్లనే ధరలు పెరగడానికి కారణమని నిపుణులు అంటున్నారు. కానీ ఒక పక్క కేంద్రం, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే కారణమని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. కానీ వాటి ధరలు తగ్గిన సమయంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. ప్రభుత్వం ఎక్సైజ్ వ్యాట్ను తగ్గిస్తే లీటర్ పెట్రోల్ ధర అలాగే డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బండి తీయాలంటే, కారు తీయాలంటే బయటికి భయపడే పరిస్థితులు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇది ఇంతకుముందు ఏది 50-60 ఉంటే ఆడ హ్యాపీగా నింపుకుని వెళ్ళేది, రోజు మొత్తం దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. అట్లీస్ట్ వాడికి 80 రూపాయలు 90 రూపాయలు అంటే వాడు బండి పెట్రోలింగ్ కొట్టుకుంటాడు, వాడు బతికేం బతుకుతాడు, వాడిని ఇంటికి ఏం తీసుకుపోతాడు.
ఈ సుంకం అనేది ఇది కరెక్ట్ కాదు. ట్యాక్సులు అనేది స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్ కాదు, సెంట్రల్ కాదు. మినిమం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ ప్రైస్ ఉంటే దాని ప్రకారంగా ₹1 పెంచితే అది తప్పేం లేదు, అందరు భరిస్తారు. కానీ ఏకదం ఇంత పెంచడం ఇది కరెక్ట్ కాదు. అంటే పెంచినప్పుడు ₹3, ₹4 ఒకటేసారి పెంచుతారు, ₹2 కానీ ₹3 కానీ పెంచుతారు. తగ్గించేసరికి 50 పైసలు అది కరెక్ట్ క్వశ్చన్. అదే అవును. మన దగ్గర ఇన్ని ఫెసిలిటీ, ఇన్ని పెట్రోల్, గ్యాస్ ప్రొడక్షన్ కూడా మన కంట్రీలో చేసుకోవడానికి విశాలమైన వసతులు ఉన్నాయి. ఎవరినో ఎక్కడో పోయి తెచ్చుకొచ్చి ఆ ట్యాక్స్ అంతా జనాల మీద రుద్దవలసిన అవసరం లేదు. ఈ చెత్త రాజకీయాలు బంద్ చేసి జనాలకు ఉపయోగపడేది చేస్తే బెనిఫిట్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అర్ధ కుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరించిన నరేంద్ర మోదీ, పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి సాలువాలు కప్పి సన్మానించిన ప్రధాని. సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించిన ఢిల్లీ సీఎం. ప్రధాని అయ్యే అవకాశం లేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇవ్వగలరని మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్య. సామాన్యుడి నడ్డి విరుస్తున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పేరుతో పన్నుల మోత మోగించడంపై ఆరోపణల వెల్లువ. ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.